హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధా సూట్ కేసులో ఏముంది అసలు, ఈ ఈ అమ్మాయి ఇంతగానం తెచ్చుకుంది అనేసి, రాధా ఈ సూట్ కేసులో ఏమున్నాయి అంతగానము అనేసి అంటే, నా బట్టలు ఉన్నాయి అనేసి రాధా అంటూ ఉంటుంది. చూపించు ఒకసారి, అసలు ఇంత పెద్ద సూట్ కేసా నీ బట్టల కోసం అనేసి ఓపెన్ చేయబోతూ ఉంటే, వద్దు వద్దు అనేసి రాధా అంటూ ఉంటుంది. ఎందుకని వద్దు అంటున్నావు, అయితే ఇప్పుడు ఖచ్చితంగా చూడాల్సిందే, జరుగు అనేసి ఇంకా ఓపెన్ చేస్తాడు విక్రమ్. చూసేసరికి అందులో ఒక ఫోటో కనిపిస్తుంది. ఏంటి ఇందులో ఫోటో ఉంది అంటే, మీ నాన్నదా లేకపోతే మీ అమ్మదా, మీ ఫ్యామిలీ ఫోటోనా అనేసి ఇంకా ఫోటోని తీసుకొని చూస్తాడు విక్రమ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి రాధా, నా ఫోటో పెట్టుకున్నావేంటి అనేసి అంటూ ఉంటే, ఇంకా రాధా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నించొని ఉండిపోతుంది. ఇంకా విక్రమ్ ఏంటి అడుగుతూ ఉంటే సమాధానం ఇవ్వడం లేదు, నా ఫోటో నీ సూట్ కేసులో పెట్టుకోవడం ఏంటి, ఏంటి నీ ముఖంలో సిగ్గుపడడం చూస్తున్నాను, సిగ్గుపడుతున్నావేంటి నేను అడుగుతూ ఉంటే అనేసి ఇంకా నా ఫోటోని నీ సూట్ కేసులో పెట్టుకోవడం ఏంటి, ఓహో అంటే నువ్వు నా ఫోటోని అనేసి అంటూ ఉంటాడు. ఇంకా రాధా ఏమంటున్నారు అనేసి అంటే, అవును, నా ఫోటోని నీ సూట్ కేసులో పెట్టుకోవడానికి కారణం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నమాట అనేసి విక్రమ్ అంటే, అది కాదు విక్రమ్ కృష్ణ గారు అనేసి రాధా అంటుంది. ఇంకా నాకు అర్థమైపోయిందిలే రాధా, నువ్వు చెప్పకపోవడానికి కారణం, ఓహో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే, అందుకే నా ఫోటోని నీ సూట్ కేసులో భద్రంగా దాచుకున్నావు అనేసి ఇంకా విక్రమ్ కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇంకా రాధా సిగ్గుపడుతూ ఉంటుంది. చాలా బాగున్నాడు కదా ఈ అబ్బాయి అనేసి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. ఇంకా రాధ కూడా మురిసిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు మన నాతో ఎందుకు చెప్పలేదు అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.